హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన చిన్న ఒక బేసిక్స్ అనమాట. ఓకేనా? ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకుని ఈరోజు కొన్ని కాన్సెప్ట్స్ ప్లస్ రిలేటెడ్ ఒక డెరివేషన్ ఉంది. అది ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ కరెంట్ అంటే ఏంటి ముందు డెఫినేషన్ చూద్దాము. జనరల్గా కరెంట్ మనం ఎలా చెప్తామంటే dq by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ dq, q అనేది చార్జ్ ఒక యూనిట్ ఏమొస్తుందంటే కూలుమ్స్ అన్నమాట. నెక్స్ట్ టైం ఒక యూనిట్ సెకండ్. అప్పుడు కరెంట్ కి యూనిట్ ఏమొస్తుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆంపియర్స్ వస్తుంది, లైక్ షార్ట్ గా ఆంప్స్ అంటాం. ఓకేనా? ఓకేనా? కరెంట్ అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ అనొచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఆ ఎగ్జాంపుల్ కూడా ఒక చిన్న సర్క్యూట్ అనమాట. సర్క్యూట్ వచ్చేటప్పుడు ఓకేనా, సర్క్యూట్ వచ్చేటప్పుడు టూ టైప్స్ ఉంది సర్క్యూట్ లో. ఓపెన్ సర్క్యూట్, నెక్స్ట్ వన్ క్లోజ్డ్ సర్క్యూట్. ఓకేనా? ఓపెన్ సర్క్యూట్ లో no current flowing. ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ లో కరెంట్ ఫ్లోయింగ్. ఓకేనా? ఒకసారి చూద్దాము ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి. నేను జస్ట్ బేసిక్ లెవెల్ తీసుకున్నాను. ఇది ఎల్ఈడి స్విచ్, ఇది ప్లస్ మైనస్ బ్యాటరీ. ఇది ఓపెన్ సర్క్యూట్ ఎందుకంటే ఇక్కడ స్విచ్ ఓపెన్ లో ఉంది. అది క్లోజ్ సర్క్యూట్ అనుకోండి. ఇది క్లోజ్ సర్క్యూట్ అనమాట. ఓకేనా? ఎప్పుడు కానీ ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ అనేది ఫ్లో కాదు. అది క్లోజ్ సర్క్యూట్ అనుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ ఒక డైరెక్షన్, ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్ నుంచి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది బల్బ్, ఇదైతే కీ, బ్యాటరీ, ఇది ప్లస్ ఛార్జ్, ఇది మైనస్ ఛార్జ్. ఇప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి మనం అప్లై చేసే ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఫ్లో కాదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఉంది. అదే మనం ఇది క్లోజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. ఫస్ట్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉందంటే ఈ టర్మినల్ అనమాట, ఇది పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ ఒక మూమెంట్ నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఒక మూమెంట్. ఓకేనా? అలా ఉన్నప్పుడు కరెంట్ ఒక డైరెక్షన్ ఉంటుందంటే పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్, ఆపోజిట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక మూమెంట్. అందుకే మనం ఏం చేస్తామంటే కరెంట్ ఒక డైరెక్షన్ ఎప్పుడు కానీ ప్లస్ నుంచి మైనస్ చేద్దాం ఇలా. ఓకేనా? ఇది కరెంట్ ఒక డైరెక్షన్. ఓకేనా? ఎలక్ట్రాన్ మూమెంట్ ఏమో నెగిటివ్ టు పాజిటివ్ ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ ఏమో ప్లస్ టు మైనస్ ఉంటుంది. అందుకే కన్వెన్షనల్ డైరెక్షన్ అంటాం. జనరల్ గా ఏదో టెక్స్ట్ బుక్ లో చూసాను అనుకోండి, కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది అన్నమాట కరెంట్. ఓకేనా? ఇది చిన్న ఎగ్జాంపుల్ లో చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ కరెంటు ప్లస్ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్ టర్మినల్ కి ఫ్లో అవుతుంది. ఇది కరెంట్ ఒక డైరెక్షన్. ఎప్పుడు కరెంట్ ఒక డైరెక్షన్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ టర్మినల్స్ నుంచి పాజిటివ్ టర్మినల్ ఎలక్ట్రాన్ ఒక మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ బేసిక్ సర్క్యూట్ తీసుకున్నాము. ఈ బేసిక్ సర్క్యూట్ లో మనకి 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉంది. ఏమేమి కాంపోనెంట్ అంటే, ఒకటి ఏమో రెసిస్టర్, ఇంకోటి ఏమో కెపాసిటర్, ఇంకోటి ఏమో ఇండక్టర్. ఓకేనా? ఇది జనరల్గా మనం ఏమంటామంటే రెసిస్టర్ అంటారు. రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. అంటే ఈ మూడు మనం ఏమంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అంటాము. ఈ రెసిస్టెన్స్ లో ఏం జరుగుతుందంటే
సారీ ఈ రెసిస్టర్లో ఏం జరుగుతుందంటే ఫిజికల్ ఫినామినా రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటర్ చూస్తే కెపాసిటెన్స్ ఉంటుంది. ఫిజికల్ ఫినామినా కెపాసిటెన్స్. అదే ఇండక్టర్లో ఇండక్టెన్స్ ఉంటుంది. అంటే ఏంటి? ఓకేనా. రెసిస్టెన్స్ అంటే టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ చార్జ్. ఓకేనా. అంటే చార్జ్ యొక్క ఫ్లోని దాని యొక్క స్పీడ్ని తగ్గించవచ్చు అని కూడా అనొచ్చు అనమాట. టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ చార్జ్ అంటాం రెసిస్టెన్స్ అనేది. కెపాసిటెన్స్ అంటే స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. అదే ఇండక్టెన్స్ అనుకోండి, ఇక్కడ కూడా స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఈ రెసిస్టర్ అంటే, కెపాసిటర్ అంటే, ఇండక్టర్ అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అవుతుంది. రెసిస్టర్ కాంపౌండ్ ఏం జరుగుతుందంటే రెసిస్టెన్స్ ఉంటుంది. కెపాసిటర్ కాంపౌండ్ లో కెపాసిటెన్స్ ఉంటుంది. ఇండక్టర్ కాంపౌండ్ ఏమో ఇండక్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ అంటే టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ చార్జ్. కెపాసిటెన్స్ అంటే స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇండక్టెన్స్ అంటే స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ని తగ్గించడానికి మనం రెసిస్టెన్స్ వాడతాము. కరెంట్ని స్టోర్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ పీడీ పొటెన్షియల్ స్టోర్ చేయడానికి మనము కెపాసిటర్ వాడతాం అన్నమాట. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే కెపాసిటర్, అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి ఇండక్టర్ అనమాట. ఓకేనా. ఇది ఈ 3 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ జనరల్గా రెసిస్టెన్స్ అంటే టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ చార్జ్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఒక యూనిట్ ఏమొస్తుందంటే ఓమ్స్. ఓకేనా. సింబల్ ఏం రాస్తామంటే ఇలా సింబల్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఒక సింబల్ ఎలా రాస్తామంటే సర్క్యూట్స్లో ఇలా రాస్తాం అనమాట, డ్రా చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది 2 టైప్స్ ఉంది. ఒకటి ఏమో సిరీస్ కాంబినేషన్, ఇంకోటి ఏమో ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఓకేనా. సిరీస్ కాంబినేషన్ అంటే సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఓకేనా. R1 R2 R3 ఇది ప్లస్ మైనస్. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ కావాలనుకోండి, R ఈక్వివాలెన్స్ R ఎఫెక్టివ్ R టోటల్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 ప్లస్ R3 డైరెక్ట్ అడిషన్ అనమాట. ఇది సిరీస్ కాంబినేషన్ ఉన్నప్పుడు. అదే ప్యారలల్ కాంబినేషన్ అనుకోండి, సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ప్లస్ మైనస్ R1 R2 R3 ఇలా ఉన్నప్పుడు టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కానీ లేకపోతే టోటల్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే 1/R ఈక్వివాలెన్స్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకేనా. ఇంకా మనం డెప్స్ పోయేటప్పుడు కరెంట్ ఎలా వెళ్తుంది, వోల్టేజ్ ఏమవుతుంది ఇదని నెక్స్ట్ వచ్చే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు జస్ట్ ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీని మీద. ఓకేనా. సిరీస్ అయితే ఎలా ఉంటుంది, ప్యారలల్ అయితే ఎలా ఉంటుంది. ఓకేనా. ఇది రెసిస్టెన్స్ కాంబినేషన్ ఆఫ్
అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఒకటేమో సిరీస్ కనెక్షన్స్, ఇంకోటేమో ప్యారలల్ కనెక్షన్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కిర్చాఫ్ లా. కిర్చాఫ్ లాస్. ఇది ఈ కిర్చాఫ్ లాస్ అనేది ఈయన సైంటిస్ట్. కిర్చాఫ్ అనేది ఒక సైంటిస్ట్. ఈయన ఏం చేశారంటే డీసీ సర్క్యూట్స్ మీద మ్యాక్సిమం వర్క్ చేశారు అనమాట. డీసీ సర్క్యూట్స్ మ్యాక్సిమం వర్కౌట్ చేసినంత డీసీ సర్క్యూట్స్ అనమాట. అందుకే ఈయన ఏం చేశారంటే ఈ కిర్చాఫ్ లాస్ అని 2గా డివైడ్ చేసి కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా డివైడ్ చేశారు. ఓకేనా, ఆ ఫస్ట్ లా ఏంటంటే ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా. ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా అనొచ్చు. ఓకేనా, ఆర్ కరెంట్ లా. ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా ఆర్ కరెంట్ లా. అంటే ఒక జంక్షన్ ఉంది, ఇన్పుట్ కరెంట్ ఇది, ఇన్పుట్ 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 అంటే జంక్షన్ టువర్డ్స్ ఉంటే ఏదో మనకి ఇన్పుట్ ఇది. నెక్స్ట్ ఇది అవుట్ సైడ్ అనుకో, ఇది అవుట్పుట్ అనమాట. I1 I2 I3 I4 I5 I6. అంటే ఈ ఫస్ట్ లా కానీ జంక్షన్ లా లేక కరెంట్ లా అంటే సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. ఓకేనా, ఇన్పుట్ కరెంట్ ఏమేమంటే I1 plus I2 plus I3 that is equal to I4 plus I5 plus I6. Therefore I1 plus I2 plus I3 minus ఈ పక్కన ప్లస్ ఉంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మైనస్ I4 minus I5 minus I6 equal to 0. Therefore sum of current equal to 0. ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా, జంక్షన్ లా ఆర్ కరెంట్ లా. ఓకేనా, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ఇది కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా ఆర్ కరెంట్ లా. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎంత ఇన్పుట్ కరెంట్ అయితే మనం అప్లై చేస్తున్నామో అంతే అవుట్పుట్ కరెంట్ వచ్చేస్తుంది. ఈవెన్ ఈ జంక్షన్ పాయింట్ దగ్గర 0.0000 సంథింగ్ కరెంట్ కూడా స్టోరేజ్ కాదు. అందుకే మనం సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ లా. సెకండ్ లా ఆర్ వోల్టేజ్ లా ఆర్ లూప్ లా. ఓకేనా, సెకండ్ లా ఆర్ వోల్టేజ్ లా ఆర్ లూప్ లా. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అంటే ప్లస్ మైనస్ వోల్టేజ్ కరెంటు ఐ కరెంటు ఆర్ అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఇక్కడ లోడ్ ఉంది కాబట్టి ఇది అవుట్పుట్ వోల్టేజ్ అనొచ్చు. ఓకేనా, అప్పుడు V ఈక్వల్ టు IR లేకపోతే సమ్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ రాయొచ్చు. ఇది V ఈక్వల్ టు IR అనేది అకార్డింగ్ టు ఓమ్స్ లా. అలా ఉన్నప్పుడు V మైనస్ IR ఈక్వల్ టు 0. Therefore sum of V ఈక్వల్ టు 0. ఇది సెకండ్ లా ఆర్ లూప్ లా ఆర్ వోల్టేజ్ లా కిర్చాఫ్. ఓకేనా, ఫస్ట్ లా అయిపోయింది. ఫస్ట్ లా ఏమో సమ్ ఆఫ్ కరెంట్ ఈక్వల్ టు 0, సెకండ్ లా ఏమో సమ్ ఆఫ్ వోల్టేజ్ ఈక్వల్ టు 0. ఇది కరెంట్ లా, ఇది వోల్టేజ్ లా అనమాట. ఓకేనా, ఇది బేస్ చేసుకొని ఫస్ట్ లా సెకండ్ లా బేస్ చేసుకొని నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డెరివేషన్ దట్ ఈస్ వీట్స్టన్ బ్రిడ్జ్. ఓకేనా, ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది ఒక చిన్న ప్రాక్టికల్ కూడా ఉంది, కానీ మనం ప్రాక్టికల్ చేయట్లేదు. ఆ డెరివేషన్ మాత్రం ఈరోజు డిస్కస్ చేయబోతాం. ఓకేనా, నెక్స్ట్
నెక్స్ట్ కాన్సెప్ట్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనమాట. ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాము, డయాగ్రామ్ బేస్ చేసుకుని నెక్స్ట్ మనం డెరివేషన్ చేద్దాం. ఓకే, మనం ఏం చేసుకున్నామంటే ఇక్కడ 4 రెసిస్టర్స్ తీసుకున్నాము, 4 రెసిస్టర్స్ అన్నమాట. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇక్కడ ఇది ఈఎంఎఫ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది కరెంట్ ఒక డైరెక్షన్. ఈ పాయింట్ ఏ, బి, సి, డి మధ్యలో ఏం చేస్తున్నామంటే మనము గాల్వామీటర్ కనెక్ట్ చేస్తున్నాం. కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది R1, R2, R3, R4. కరెంట్ ఇక్కడ I1, I2 ఇక్కడ కూడా పోతుంది కాబట్టి ఇది IG, I3, నెక్స్ట్ I4 అన్నమాట. ఈ జంక్షన్ లాగా ఫామ్ అయింది చూడండి, ABCD. ఏకి సికి మధ్యలో మనం వోల్టేజ్ అప్లై చేసాము, బికి డికి మధ్యలో గాల్వామీటర్ అప్లై చేసాము. గాల్వామీటర్ వల్ల యూజ్ ఏంటంటే కరెంట్ ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ జంక్షన్ బి దగ్గర కిర్చాఫ్స్ మనం ఏం చదువు, కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్. కాబట్టి ఇన్పుట్ కరెంట్ ఏంటంటే ఇక్కడ I1 ఇన్పుట్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ ఏమో IG ప్లస్ I3. ఓకేనా, therefore I1 మైనస్ IG మైనస్ I3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అదే సేమ్ కండిషన్ జంక్షన్ డి. ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఏమో I2 ఈక్వల్ టు, ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇక్కడ I2 వస్తుంది, IG వస్తుంది కాబట్టి I2 ప్లస్ IG ఈక్వల్ టు I4. therefore I2 ప్లస్ IG మైనస్ I4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, ఇక్కడేమో బి దగ్గర కానీ డి దగ్గర కానీ మనము కిర్చాఫ్ ఫస్ట్ అప్లై చేసాము. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ అంటే ఈ పాయింట్ మెష్ దగ్గర ఎక్కడ వస్తుంది, ఏ బి డి ఏ, ఏ బి డి ఏ. ఇక్కడ సెకండ్ అంటే వి ఈక్వల్ టు ఐఆర్ ఆ మెథడ్ కాబట్టి ఇక్కడ I1 R1. ఇంకో విషయం స్టార్ట్ చేయకముందు ఇది ప్లస్ కాబట్టి ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్. అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకేనా, ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ప్లస్ I1 R1. నెక్స్ట్ ఇది IG RG, ఇక్కడ తెలియదు కాబట్టి RG తీసుకున్నాము. నెక్స్ట్ మైనస్ I2 R2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ సెకండ్ మెష్ BCD B అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ I3 R3 మైనస్, ఇక స్టార్టింగ్ మైనస్ వస్తుంది కాబట్టి I4 R4 అగైన్ మైనస్ IG RG ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అన్నమాట. ఓకేనా, ఈక్వేషన్ 1 2 3 4 ఉంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ చెప్పొచ్చు. అది ఏంటంటే కరెంటు A టు B, B టు C ఇది ఒక డైరెక్షన్, A టు D, D టు C ఇది ఒక డైరెక్షన్. మధ్యలో ఇది షార్ట్ సర్క్యూట్ లో ఉంది కాబట్టి ఇక్కడ కరెంట్ ఏం అవ్వాలంటే IG ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు, మాత్రమే వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే IG వాల్యూ 0 తీసుకుని ఈ 4 ఈక్వేషన్ ని రీమాడిఫికేషన్ చేయడం. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, I1 మైనస్ IG మైనస్ I3 కాబట్టి ఇది 0 అయిందనుకో I1 ఈక్వల్ టు
I3 ఇది ఈక్వేషన్ నెంబర్ 5. నెక్స్ట్ సెకండ్ వన్ I2 ఈక్వల్ టు I4 ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఎందుకంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా 0 అయిపోతుంది, ఇది కూడా 0 అయిపోతుంది. తరువాత I1 R1 ఇది మైనస్ ఉంది, ఆ పక్క పోయినంతో ప్లస్ అవుతుంది. I2 R2 ఈక్వేషన్ నెంబర్ 7. నెక్స్ట్ ఇది I3 R3 ఈక్వల్ టు I4 R4 ఈక్వేషన్ నెంబర్ 8. చూడండి ఈ 4 ఈక్వేషన్ నుంచి మళ్ళీ షార్ట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 7 డివైడెడ్ బై 8, 7 డివైడెడ్ బై 8 I1 R1 by I3 R3 that is equal to I2 R2 by I4 R4. క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందని లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, క్యాన్సిలేషన్ కోసము ఫస్ట్ 2 కండిషన్ వాడుకుంటాం. I1 ప్లస్ I3 పెట్టచ్చు. అంటే ఇక్కడ I1 ఉంది కాబట్టి I3 R1 by I3 R3 that is equal to next I2 ప్లస్ లో I4 R2 by I4 R4 I3 की I4. therefore R1 by R3 equal to R2 by R4. R1 by R2 equal to R3 by R4 ఇలా ఉండొచ్చు. ఓకేనా? ఈ ఫైనల్ ఆన్సర్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది వీట్స్టన్ బ్రిడ్జ్ యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. R1 by R3 equal to R2 by R4 R1 by R2 equal to R3 by R4. ఈ ఈక్వేషన్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ చాలా ఉందన్నమాట. ఓకేనా? ఈరోజు ఇచ్చిన టాపిక్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ డెరివేషన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న డెరివేషన్స్ అంత పెద్ద కాంప్లికేటెడ్ విషయం అయితే కాదు. ఎలక్ట్రిసిటీ ముందు చెప్పాం కదా, ఈ రెసిస్టెన్స్ సంబంధించింది. తర్వాత టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిరీస్ కనెక్షన్ అవ్వచ్చు, ప్యారలల్ కనెక్షన్ అవ్వచ్చు, ఆ ఫార్ములా ఏంటి, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ వీట్స్టన్ బ్రిడ్జ్ డెరివేషన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.